భూమేష్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ వచ్చేసి ప్రథములు. ఆ ప్రథములు రాసినటువంటి మొట్టమొదటి గ్రంథాలు, మొట్టమొదటి అంశాలకు సంబంధించి అద్భుతమైనటువంటి టాపిక్ ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీ ముందుకు రావాలి అంటే మీరు ఖచ్చితంగా మన భూమేష్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంట బెల్ నొక్కేసి దాని మీద ఉన్నటువంటి ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసినట్లయితే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మన భూమేష్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి వీడియోపై మీ అభిప్రాయం తెలియజేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా లైక్ కొట్టండి. మీరు అలా చేసినట్టయితే మాకు కూడా కొంచెం ఉత్సాహంతో మరిన్ని వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్రశ్న, నోబెల్ సాహిత్య పురస్కారం అందుకున్న తొలి భారతీయుడు? ఏ. కైలాష్ సత్యార్థి, బి. వెంకటరామన్ రామకృష్ణన్, సి. రవీంద్రనాథ్ ఠాగూర్, డి వచ్చేసి సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్. మనకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఇది నోబెల్ సాహిత్య పురస్కారం అందుకున్నది మొట్టమొదటి ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఈయనకు ఎప్పుడు వచ్చిందంటే 1913లో రావడం జరిగింది. ఏ రచనకు అంటే గీతాంజలి అనేటువంటి రచనకు రావడం జరిగింది. తర్వాత రెండో ప్రశ్న చూడండి. నెల్లూరి కేశవస్వామి తొలి కథల సంపుటి ఏది? అంటే నెల్లూరి కేశవస్వామి యొక్క తొలి కథల సంపుటి ఏ. చార్మినార్ కథలు, బి. పసిడిబొమ్మ, సి. మహారాజు, డి. లచ్చి. మనకు నెల్లూరి కేశవస్వామి యొక్క మొట్టమొదటి మనకు వచ్చేసి కథల సంపుటి వచ్చేసి పసిడిబొమ్మ అంటే ఆన్సర్ ఇది బి. పసిడిబొమ్మ ఎప్పుడు వచ్చిందంటే 1969లో రావడం జరుగుతుంది. ఈయన యొక్క రెండో సంపుటి ఇది ఏంటి? చార్మినార్ కథలు. ఈ చార్మినార్ కథలు ఎన్ని ఉంటాయంటే 11 కథలు ఉంటాయి. ఎన్ని కథలు అంటే 11 కథలు ఉంటాయి. ఈ మహారాజు, లచ్చి ఇవి రెండు వచ్చేసి ఇది గూడూరు సీతారామరావు యొక్క కథలు. మనకు ఆన్సర్ వచ్చేసి నెల్లూరు కేశవస్వామి తొలి కథల సంపుటి పసిడిబొమ్మ అంటే బి ఆన్సర్. తర్వాత వచ్చేసి మూడో చూడండి. ఎవరిని తొలి కథకురాలని చరిత్ర స్పష్టం చేసింది? ఏ. ఓల్గా, బి. షాజహానా, సి. జయప్రభ, డి. బండారు అచ్చమ్మ. మనకు ఆన్సర్ వచ్చేసి ఇది డి ఆన్సర్, బండారు అచ్చమ్మ. ఈ ఓల్గా వచ్చేసి మేము మొట్టమొదటి స్త్రీవాద కవయిత్రిమే. షాజహాన్ వచ్చేసి తొలి ముస్లిం స్త్రీవాద కవయిత్రి. తర్వాత జయప్రభ వచ్చేసి శ్రీవాదం అనే పదాన్ని మొట్టమొదటిసారి సూచించింది ఎవరు అంటే జయప్రభ. మనకు ఆన్సర్ సి వచ్చేసి మన మూడోది వచ్చే ఆన్సర్ వచ్చేసి డి. తర్వాత నాలుగో ప్రశ్న చూడండి. తొలి తెలుగు శ్రీవాద కవిత సంకలనం? ఏ. నీలిమేఘాలు, బి. గురిచూసి పాడే పాట, సి. రాజకీయ కథలు, డి. గుక్క పట్టిన బాల్యం. మనకు ఆన్సర్ వచ్చేసి ఇది బి. గురిచూసి పాడే పాట ఇది ఆన్సర్. ఇది 1990లో రావడం జరుగుతుంది. ఈ నీలిమేఘాలు వచ్చేసి అస్మిత సంస్థ వారు ప్రచురించడం జరిగింది. ఎవరంటే అస్మిత సంస్థ వారు ప్రచురించడం జరిగింది. ఈ రాజకీయ కథలు మన అందరికీ తెలిసింది ఓల్గా యొక్క రచన అది. గుక్క పట్టిన బాల్యం వచ్చేసి బి. పద్మావతి దేవి బి. పద్మావతి ఈ యొక్క రచన. ఏదో చూడండి. తొలి తెలుగు ద్విపద రామాయణం మనం గుర్తుంచుకోండి. ఈ తొలి తెలుగు ద్విపద రామాయణం అనేది చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇదే మొట్టమొదటి మన తెలుగు రామాయణం. ఏ. భాస్కర రామాయణం, బి. ముల్ల రామాయణం, సి. రంగనాథ రామాయణం, డి. ఉత్తర రామాయణం. మనకు ఆన్సర్ వచ్చేసి ఇది రంగనాథ రామాయణం గోనబుద్ధారెడ్డి రచించడం జరుగుతుంది. అయితే ఈ భాస్కర్ రామాయణానికి ప్రత్యేకత ఏంటంటే తొలి తెలుగు చంపు రామాయణం. ఇది తొలి తెలుగు చంపు రామాయణం. ఈ మొల్ల రామాయణం యొక్క ప్రత్యేకత అంటే తొలి తెలుగు సంగ్రహ రామాయణం. తర్వాత ఉత్తర రామాయణం వచ్చేసి కకంటి పాపారాజు రాయడం జరుగుతుంది. తర్వాత ఆరో చూడండి. ప్రథమాంధ్ర మహాపురాణం ఏ వచ్చేసి బసవ పురాణం, బి. భాగవత పురాణం, సి. ఆంధ్ర పురాణం, డి. మార్కండేయ పురాణం. మనకు ప్రథమాంధ్ర మహాపురాణం ఆరోది వచ్చేసి డి. మార్కండేయ పురాణం. ఇది మారణ రాస్తాడు సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించబడినటువంటి పురాణం అన్నమాట. తర్వాత ఇది బసవ పురాణం ఉంది కదా. బసవ పురాణం వచ్చేసి మనకు పాల్కురికి సోమనాథులు రాయడం జరుగుతుంది. ఇది ప్రథమాంధ్ర దేశీ పురాణం. ఏంది? ప్రథమాంధ్ర దేశీ పురాణం లేదా శైవ పురాణం. ప్రథమాంధ్ర శైవ పురాణంగా చెప్పుకుంటాం. ఇక భాగవత పురాణం వచ్చి పోతన రాస్తాడు. అది అష్టదశ పురాణాలలో ఇది ఐదవది. తర్వాత ఆంధ్ర పురాణం వచ్చేసి మదనపంతుల సత్యనారాయణ రాయడం జరుగుతుంది. ఇది 8 పర్వాలు అంటే 9 పర్వాలు రాస్తాడు. 9 పర్వాలుగా రాయడం జరుగుతుంది. తర్వాత మనకు
ప్రథమాంధ్ర మహాపురాణం వచ్చేసి మార్కండేయ పురాణం. ఏడో చూడండి, తొలి తెలుగు ఉదాహరణ కావ్యం. ఏ త్రిపురాంతక ఉదాహరణము, బి గోపాల ఉదాహరణము, సి బసవోదాహరణము, డి సామగాన ప్రియోదాహరణము. మనకు తెలుగులో తొలి ఉదాహరణం వచ్చేసి సి బసవోదాహరణం. ఇది అందరికీ తెలిసినదే. అదే ఏ చూడండి, ఇది త్రిపురాంత ఉదాహరణం రాసింది వచ్చేసి రాయపడి త్రిపురాంతకుడు. గోపాల ఉదాహరణం రాసింది విశ్వనాథ సత్యనారాయణ. బసవోదాహరణం రాసింది పాలకురు సోమనాథుడు. ఇది సామగాన ప్రియోదాహరణం రాసింది బుర్రా కమలాదేవి రాయడం జరుగుతుంది. మనకు తొలి తెలుగు ఉదాహరణ కాయం వచ్చేసి బసవోదాహరణం, సి ఆన్సర్. తర్వాత 8 చూడండి, తొలి తెలుగు సమగ్ర ప్రబంధం. ఏ కుమార సంభవం, బి మనుచరిత్ర, సి కళాపూర్ణోదయం, డి విజయ విలాసం. మనకు ఆన్సర్ వచ్చేసి ఇందులో మనుచరిత్ర అనేది ఇది బి ఆన్సర్ కరెక్ట్. ఎవరు రాశారంటే అల్లసాని పెద్దన్న రాస్తాడు. ఈ కుమార సంభవం అనేది మొట్టమొదటి మనకు ప్రబంధం. ఇది ప్రౌఢ ప్రబంధం. ఇది ఏంది మొట్టమొదటి ప్రౌఢ ప్రబంధం. ఇది మొట్టమొదటి ప్రౌఢ ప్రబంధం. ఈ మనుచరిత్ర ఏమో సమగ్ర ప్రబంధం తొలి. ఇది కళాపూర్ణోదయం వచ్చేసి మనకు ఇది కల్పిత ప్రబంధం. ఎవరు రాశారంటే పింగళ సూరణ రాయడం జరుగుతుంది. ఈ విజయ విలాసం రాసింది చెముకూరి వెంకట కవి. కానీ ఇది చిట్ట చివరి ఉత్తమ ప్రబంధం. చూడండి ఫ్రెండ్స్, ఒక 4 ఆప్షన్లు కూడా చాలా ఇంపార్టెంట్ ఇవి కాబట్టి చూడండి. 9 తొలి తెలుగు యక్షగానం. ఏ ప్రహ్లాద చరిత్ర, బి ధర్మపురి రామాయణం, సి గంగా పార్వతి సంవాదం, డి సుగ్రీవ విజయం. మనకు ఆన్సర్ వచ్చేసి డి సుగ్రీవ విజయం. ఇది కందుకూరు రుద్రకవి రాయడం జరుగుతుంది. ఈ ప్రహ్లాద చరిత్ర రాసింది విజయ రాఘవనాయకుడు. ధర్మపురి రామాయణం రాసింది సిహెచ్ఎల్ కవి. ధర్మపురి అంటేనే సిహెచ్ఎల్ కవి గుర్తు రావాలి. గంగా పార్వతి సంవాదం వచ్చేసి సహాజీ రాయడం జరిగింది. మనకు ఆన్సర్ తొలి తెలుగు యక్షగానం డి సుగ్రీవ విజయం. తర్వాత 10 చూడండి, తొలి తెలుగు యక్షగాన కవయిత్రి ఎవరు? ఏ పసుపులేటి రంగాజమ్మ, బి ఓల్గా, సి బాలపాపమ్మ, సి బాల పాపంబ, డి విమల. మనకు ఆన్సర్ సి ఆన్సర్ బాల పాపంబ. ఈమె రాసింది అక్కా మహాదేవి చరిత్ర. చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు 11 చూడండి, తెలుగులో తొలి వ్యాస రచయిత్రి. ఏ తాళ్లపాక తిమ్మక్క, బి ఒల్గా, సి విజయలక్ష్మి, డి పోతం జానకమ్మ. మనకు వచ్చేసి ఆన్సర్ తొలి వ్యాస రచయిత్రి పోతం జానకమ్మ, డి ఆన్సర్. ఏ వచ్చేసి ఈ తాళ్లపాక తిమ్మక్క ఈమె తొలి తెలుగు కవయిత్రి. తెలుగులో తొలి కవయిత్రి. ఈమె రాసిన సుభద్ర కళ్యాణం రాస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్లలో అడిగిన బిట్ అనమాట, చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత 12 చూడండి, తొలి తెలుగు భావ కవిత రచన ఏది? ఏ అనుమతి, బి లలిత, సి తృణకంకణం, డి ఆంధ్రవాలి. మనకు తొలి తెలుగు భావ కవిత రచన బి లలిత. ఇవన్నీ రచనలు కూడా మనకు రాయపల్లి సుబ్బారావు గారి రచనలే. ఈయన రాయపల్లి సుబ్బారావు అని భావకవిత్వానికి ఆదిగా పేర్కొంటారు. 13 చూడండి, తెలుగులో వెలువడిన తొలి అభ్యుదయ సంకలనం. ఏ నయగార, బి మహాప్రస్థానం, సి పెన్నేటి పాట, డి కారు చీకటిలో కాంతిరేఖ. మనకు ఆన్సర్ వచ్చేసి ఇది నయగార అనేది ఏ అనే ఆన్సర్. ఇది 1944లో రావడం జరుగుతుంది. దీన్ని ప్రచురించిన వారు నవ్య కళా పరిషత్ వాళ్ళు ప్రచురించడం జరిగింది. ఈ మహాప్రస్థానం అంటే మనకు తెలుసు శ్రీశ్రీది. తర్వాత పిన్నెటిపాట విద్వాన్ వేస్తుంది. కారు చీకటిలో కాంతి అనేది సి విజయలక్ష్మి గారిది. తర్వాత మనకు 14 దిగంబర కవులు అన్న పేరును మొట్టమొదటి సూచించిన వారెవరు? ఏ చెరబండరాజు, బి నిఖిలేశ్వర్, సి భైరవయ్య, డి నగ్నముని. మనకు ఆన్సర్ వచ్చి డి నగ్నముని. అదే ఫ్రెండ్స్, ఈ దిగంబర కవుల యొక్క అసలు పేర్లు మనకు ఖచ్చితంగా వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్నీ అడిగినాయి. మొన్న కూడా అంతకుముందు డిఎస్లేడు చెరబండరాజు యొక్క అసలు పేరు ఏంది? బద్దం భాస్కర్ రెడ్డి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ టాపిక్. తర్వాత 15 చూడండి, 1970లో
విరసం తొలి సమావేశం ఎక్కడ జరిగింది? విరసం అంటే విప్లవ రచయితల సంఘం. ఆ సమావేశం ఎక్కడ జరిగిందని అడుగుతున్నాడు. ఏ కరీంనగర్, బి ఖమ్మం, సి నల్గొండ, డి వరంగల్. ఈ జరిగింది వచ్చేసి 1970లో విరసం సమావేశం. తొలి సమావేశం ఎక్కడంటే ఖమ్మం జిల్లా. బి ఆన్సర్. ఫాదర్ చూడండి. తొలి తెలుగు శ్రీవాద కవిత సంపుటి ఏదన్నాడు? ఏ ఆకాశంలో సగం, బి జుగల్బందీ, సి శిలాలోలిత, డి రాజీ చేసుకోవాలి. మనకు ఆన్సర్ వచ్చేసి ఇది సి శిలాలోలిత 1980లో రావడం జరిగింది. అది ఆకాశంలో సగం అనేది అందరికీ తెలిసినది. ఇది ఓల్గా యొక్క రచన. జుగల్బందీ అనేది ఘంటసాల నిర్మల్ యొక్క రచన. ఇది రాజీ చేసుకోవాలి అనేది పాటిమల్ల రజని. మనకు రజనీలో అంటే రాజీ చేసుకోవడంలోని రజనీలోని ఇది రాజీ చూసుకోండి, తర్వాత రజని సింపుల్గా పాటిమల్ల రజనిలో రజని, అట్లా రాజీ రజని అట్లా గుర్తుంచుకోండి. తర్వాత 10 చూడండి. తెలుగులో మొట్టమొదటి దళిత కవిత సంకలనం ఏది? ఏ దళిత సాహిత్య చరిత్ర, బి దళిత కవిత, సి దళిత దశాబ్దం, డి దళితుల చరిత్ర. మనకు ఆన్సర్ వచ్చేసి ఇది దళితుల కవిత. ఇది కరెక్ట్ ఆన్సర్. 1991లో రావడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ దళితుల సాహిత్య చరిత్ర అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 2012 పీజీట్లో అడిగినటువంటి బిట్టు. అంతకుముందు కూడా వేరే ఎగ్జామ్లో అడిగిండు. అయితే దీన్ని రచించిన డాక్టర్ పిల్లి శాంసన్. ఇది రాయడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రచన కూడా. తర్వాత వచ్చేసి దళిత దశాబ్దం. ఇది దేవులపల్లి మస్తాన్ రావు దీన్ని రచించడం జరుగుతుంది. తర్వాత దళితుల చరిత్ర అనేది కత్తి పద్మారావు గారు రాయడం జరుగుతుంది. అన్నీ చాలా ఇంపార్టెంట్ రచనలు అవి. 18 చూడండి. తొలి తెలుగు మైనార్టీవాద కవిత. ఏ కాలుతున్న పూలతోట, బి షరతు, సి పుట్టుమచ్చ, డి వలస. మనకు తొలి తెలుగు మైనార్టీ కవిత వచ్చేసి ఇది సి పుట్టుమచ్చ. ఇది 1991లో రావడం జరుగుతుంది. అంటే ఇది దీర్ఘ కవిత. తర్వాత మనకు నెక్స్ట్ వచ్చి 19 చూడండి. తొలి మైనారిటీవాద నవల. ఇప్పుడు నవల వచ్చేసి అడిగిండు. ఏ సాయిబు, బి పర్సనల్ లా, సి అనాథ, డి వెండి మేఘం. ఆన్సర్ వచ్చేది డి వెండి మేఘం. తర్వాత వచ్చి 20 చూడండి. సామ్యత అనే పదం ఎందులో తొలిసారిగా ప్రయోగించబడింది? ఏ వరాహ పురాణం, బి భాగవత పురాణం, సి మార్కండేయ పురాణం, డి బసవ పురాణం. అయితే ఇది మనకు ఆన్సర్ వచ్చి వరాహ పురాణం. ఈ ఆన్సర్ కరెక్ట్. ఫ్రెండ్స్, ఇవన్నీ మనకు తెలుసు. భాగవత పురాణం, పోతన రాసులు, మార్కండేయ పురాణం మొట్టమొదటి మన సంస్కృతం తెలుగులో కనిపించబడినటువంటి మొట్టమొదటి పురాణం ఇదే. దీన్ని మారణ రాసులు, బసవ పురాణం, అది పాల్కురు సోమనాథ రాసులు, ఇవన్నీ మనకు తెలిసినాయి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా. చూడండి. కాళిదాస్ మొదటి రచన ఏది? ఏ రఘువంశం, బి మేఘ సందేశం, సి కుమార సంభవం, డి ఋతు సంహారం. ఇది వచ్చేసి మనకు ఆన్సర్ కాళిదాస్ మొట్టమొదటి రచన కుమార సంభవం. సి ఆన్సర్ కరెక్ట్. అయితే ఈయన రఘువంశం వచ్చేసి ఇది రెండవది కావ్యం. ఇవి రెండు కావ్యాలు. కుమార సంభవంను రఘువంశం రెండు కావ్యాలు. ఏది కుమార సంభవం ఫస్ట్ది, రఘువంశం సెకండ్ది. ఈ మేఘ సందేశం, ఋతు సంహారం రెండు ఖండకావ్యాలు. ఇవి ఖండకావ్యాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. తర్వాత చూడండి ఫ్రెండ్స్, 22ది. రసశబ్దాన్ని ప్రస్తావించిన మొట్టమొదటి అలంకారికుడు ఎవరు? ఏ ఉద్భటుడు, బి అభినవగుప్తుడు, సి వామనుడు, డి భరతుడు. ఇది మనకు ఆన్సర్ వచ్చేసి డి భరతుడు. ఇది ఎందులో అంటే నాట్యశాస్త్రంలో చెప్తాడు. నాట్యశాస్త్రం అనే గ్రంథంలో చెప్తాడు. ఎన్ని రసాలు చెప్తాడంటే 8 రసాలు చెప్తాడు. ఇప్పుడు మరి 9వ రసంగా చెప్పింది ఉద్భటుడు. 9వ రసం ఇది శాంతరసం. ఇది గమనించగలరు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. తర్వాత 23 చూడండి. ఆంధ్ర శబ్దం మొదట ఏ వాచకంగా వాడబడింది? ఏ భాషావాచకం, బి దేశవాచకం, సి జాతివాచకం, డి పైవన్యు. మనకు ఆన్సర్ వచ్చేసి ఆంధ్ర శబ్దం మొదట ఏ వాచకం అంటే జాతివాచకంగా. సి ఇది ముందు జాతివాచకంగా వాడబడింది ఫస్ట్. తర్వాత సెకండ్ దేశవాచకంగా, థర్డ్ భాషావాచకంగా వాడబడింది. తర్వాత 4 చూడండి. తాపి ధర్మారావు గారు మొట్టమొదటిసారిగా ఏ పత్రికలో వ్యవహారిక భాషకు ప్రాచుర్యం కల్పించారు? ఏ కాకతీయ పత్రిక, బి గోల్కొండ పత్రిక, సి దక్కన్ స్టార్, డి జనవాణి పత్రిక. తాపి ధర్మారావు అంటే మనకు గుర్తు రావాల్సిన పత్రిక వచ్చి డి జనవాణి పత్రిక. అయితే మనకు కాకతీయ పత్రిక తెలుసు. ఇది పివి గారి నరసింహారావు గారి పత్రిక. గోల్కొండ పత్రిక అంటే మనకు సురవరం ప్రతాపరెడ్డి. దక్కన్ స్టార్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి అడుగుతాడు. ఇది కృష్ణస్వామి
కృష్ణస్వామి కృష్ణస్వామి ముదిరాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత వచ్చి 25 చూడండి. భారతదేశంలో మాండలికాలపై మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో పరిశోధనలు జరిగాయి? ఏ ఆంధ్రప్రదేశ్, బి తెలంగాణ, సి కేరళ, డి తమిళనాడు. మొట్టమొదటి మాండలికాలపై పరిశోధన జరిగింది ఎక్కడంటే కేరళ. సి ఆన్సర్. ఫ్రెండ్స్, ఇంకా మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు కామెంట్ పెట్టండి. ఇంకా నెక్స్ట్ కూడా మొట్టమొదటి అంశాలు ఇంకా చేస్తా, లేదంటే ఇంతటితో ఆపేస్తాం. ఫ్రెండ్స్, ఇంకా వేరే టాపిక్ తీసుకుందాం. అయితే ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి. లైక్ కామెంట్ మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.